Good morning, children. Welcome to the online class of Maths, day 10. Okay. Today, as in previous class, we completed the first chapter, revision of first chapter. Now, second chapter, fractions, decimals, and rational numbers. Right? You know what are fractions? A part of a whole is called a fraction. Suppose only 1 by 2. Out of 2 parts, 1 part. It is a fraction. 3 by 4. Out of 4 parts, 3 parts. It is a fraction, right? These fractions. Chunde, try this chunde. Represent 3 by 4, 1 by 4 in different ways using different figures. Just for your representation అన్నాడు. అట్లా ఎలాగా రిప్రజెంట్ చేయడం. సపోజ్ 1 by 2 ఉంది. ఇలా ఒక సింబల్ ఉంటుంది. 2 parts చేస్తా. ఇందులో 1 part షేడ్ చేస్తాం. అంటే దిస్ షేడెడ్ పార్ట్ ఈజ్ రిప్రజెంట్స్ 1 by 2. ఓకేనమ్మా. సపోజ్ అనదర్ వన్ ఈజ్ దేర్. అవుట్ ఆఫ్ 4 parts, 3 parts యూ హ్యావ్ టు టేక్. ఓకే, 3 parts డ్రాగ్ చేస్తా. ఈ షేడెడ్ పార్ట్ ఏమో 3 by 4 అవుతుంది. అలాగే మీరు డిఫరెంట్ ఫిగర్స్లో చూపించుకున్నాడు. ట్రై దట్. నెక్స్ట్ డూ దిస్. Write 5 examples, each proper, improper, and mixed fractions. Proper fractions, you know. What are proper fractions? Numerator ఏమో తక్కువ, డినామినేటర్ ఎక్కువ ఉంటే వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. దీస్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. చూడండి, న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ, న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ తక్కువ. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో రైట్ సమ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్స్. రైట్. అలాగే ఇంకోటి ఏంటమ్మా, హియర్ write 5 examples of each proper fraction. Improper fraction means numerator ఎక్కువ, denominator తక్కువ ఉంటుంది. 7 by 5 ఉంది. Numerator is greater than denominator. So this is improper fraction, right? This type of 8 by 7. It is also improper fraction. Next, mixed fractions. ఏదో ఒక హోల్ నెంబర్ ఉంటుంది, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. అదే మిక్చర్ ఆఫ్ a whole number and a proper fraction is called mixed fraction, right? Write some examples of those. Okay, this one, do this also. Try this, do this. Next, represent 2 1 by 4 pictorially. How many units are needed for this? Do this one also, right? Next one. Okay, చూడండి, ఇక్కడ డూ దీస్ ఉంది. రైట్ 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫర్ 3 by 5 అండ్ 4 by 7. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటమ్మా? చూడండి, 3 by 5 ఉంది. దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే పైన కింద సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. పైన కింద 2 మల్టిప్లై చేసాం అనుకోండి, 2 3s are 6, 5 2s are 10. అదో ఈక్వలెంట్ ఫ్రాక్షన్. మళ్ళీ 3 by 5ని ఏదో 3 మల్టిప్లై చేసాం, పైన న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి. 3 3s are 9, 5 3s are 15. It is also equivalent fraction. These are all equal anamata. These fractions are equal. Write some fractions for these two. Okay, equivalent fractions. Which is bigger? ఏది పెద్ద ఏది చిన్నదో చెప్పాలంటే మనం ఏం చేయాలి? 5 by 8 అండ్ 1 is 3 by 5. దానికి ఏం చేయాలి? మనం వీటిని లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటి? డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటే అప్పుడు న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అది పెద్దది, ఏది చిన్నది ఉంటే చిన్నది. ఈ రెండింటికి ఎల్సిఎం కడతాం. రెండింటికి ఎల్సిఎం ఇంకేం పోవట్లేదు కదా. 8 5s are 40. అదే ఇప్పుడు 40, 8 ఇందులో 5 times, 5 5s are 25. అలాగే 5 ఇందులో ఎన్ని టైమ్స్? 8 times, 8 3s are 24. ఇప్పుడు ఇందులో ఏది పెద్దది? దీన్ని పెద్ద వచ్చింది. దేర్ ఫోర్ ఏం చేస్తారు అంటే ఇదేమో 5 by 8 ఏమో దేనికి ఈక్వల్ అవుతుంది? 25 by 40కి ఈక్వల్ అవుతుంది. అలాగే 3 by 5 దేనికి ఈక్వల్ అవుతుంది? 24 by 40కి ఈక్వల్ అవుతుంది. So which one is greater? This one is greater, right? Like that you have to write. Okay. చూడండి, determine if the following pairs are equal, writing each there in the simplest form. వీటిలో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుని 3 by 8 అవుతుందో లేదో ఈక్వల్ చేసుకుని చూడాలి. ఆర్ దే ఈక్వల్? సపోజ్ చూడండి, ఇక్కడ ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్, 6 by 10. సో దే ఆర్ ఈక్వల్. లైక్ దట్ మాట. యూ హ్యావ్ టు క్యాన్సిల్ బోత్ ఆర్ simplest form. You have to write these two fractions into simplest form. Tell whether they are equal or not, right? Next, example 1. అంతవరకు చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 అంటే Rajya completes 3 by 5 part of the homework.
వైల్ రేఖ కంప్లీటెడ్ 4/9 ఆఫ్ ఇట్, హూ హ్యాస్ కంప్లీటెడ్ లెస్సర్ పార్ట్. ఈ ఇందులో ఎవరు తక్కువ చేశారంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా, లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోమని. ఇక్కడ చూడండి 40 ఎల్సిఎం కట్టి 40 వస్తుంది. అలాగే ఈ రెండింటికి కూడా ఎల్సిఎం కట్టుకుంటారు. కట్టుకుని చూడండి 63 వస్తుంది అనమాట ఎల్సిఎం. 63 ఏమో 9 3 సార్ 27/63 అవుతుంది. ఇదేమో 9 ఇందులో 63లో 7 టైమ్స్ పోతే 7 4 సార్ 28/7. ఇది 28/63 ఇది ఎక్కువ, ఇది తక్కువ. సో 3/7 తక్కువ. సో రజియా కంప్లీట్స్ లెసర్ పార్ట్ అనమాట. అర్థమైంది కదా. Shankar's family consumed 1/2 kg sugar in the first 15 days of month. For the next 15 days, they consumed 3/4 sugar. How much sugar did they consumed for the whole? అంటే ఈ రెండే యాడ్ చేసుకోవడమే. ఫస్ట్ 15 డేస్కి ఇది వాడారు, సెకండ్ 15 డేస్కి ఇది వాడారు. ఇంకో టోటల్ చేస్తే వచ్చేది మీకు. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో 3 2 సార్ 6 + 1 7/2, 3 4 సార్ 12 + 3 15/4. సింపుల్గా చేస్తే ఎల్సిఎం కట్టుకుని చేయాలి. 2కి 4కి ఎల్సిఎం 4 అవుద్ది. సో ఇది 4 అవ్వాలంటే ఎంత మల్టిప్లై చేయాలి, 2 8 మల్టిప్లై చేయాలి పైన కింద. 2 7 సార్ 14, 2 2 సార్ 14 ప్లస్ అదే ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం మీకు ఎలాగో తెలుసు కదా, అలా చేయండి. టోటల్గా ఎంత 7 1/4 అయిపోయింది అక్కడికి. ఎట్ అహ్మద్ బర్త్డే పార్టీ 5/7 part of the total cake was distributed. Find how much cake is left. ఎంత పాటు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇంకెంత మిగిలింది అన్నాడు. టోటల్ కేక్ని 1 అనుకున్నాను అనుకోండి, 1 అంటే 1/1 అని కూడా రాసుకోవచ్చు. కేక్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత 5/7. ఈ 1లోంచి ఈ డిస్ట్రిబ్యూట్ తీసామనుకోండి, మనకి ఏమవుతుంది, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ కేక్ వస్తుంది. సో 1/1 - 5/7. 1/1ని మనం మరి ఎల్సిఎం 7, ఇక్కడ 7 ఉంది కదా, లేదా ఇది ఇలా చేస్తారు. కానీ మీరు ఏం చేస్తారు, 7 ఎల్సిఎం కింద లేకపోతే 1 ఉన్నట్టు, 1కి 7కి 7 ఎల్సిఎం. 1 ఇందులో 7 టైమ్స్ పోతే 7 1 సార్ 7 -7 ఇందులో 1 టైం పోతే 1 5 సార్ 5. 7 - 5 ఎంత అన్నమాట 2/7 అయిపోయింది. అదనమాట రిమైనింగ్ పార్ట్. ఓకే చూడండి, ఇవన్నీ కంప్యూట్ యాడ్ చేయడం చేసుకోండి. ఇది చూడండి అరేంజ్, ఇది మీకు వచ్చింది చేయొద్దాం హోంవర్క్. అరేంజ్ ద ఫాలోయింగ్ అసెండింగ్ ఆర్డర్. ఇందాక చెప్పాను కదా, ఏది పెద్ద ఏది చిన్నదో ఎలా చేయాలో చెప్పాను కదా. చూడండి ఇక్కడ చెప్పాను కదా, ఏది పెద్ద ఏది చిన్నదో ఎల్సిఎం కట్టి ఏది పెద్ద అవుతుందో అదే చిన్నదవుతుందో చేస్తారు. అలా ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టి ఏది చిన్నదో తర్వాత చిన్నది ఏదో తర్వాత చిన్నది అలా చూసుకుంటూ అసెండింగ్ ఆర్డర్లో రాయండి. ఒకటి చేయండి, ఇందులో ఇది చేయండి, సెకండ్ వన్ చేయండి. నెక్స్ట్ ఓకే, లీవ్ దోస్, డూ ఆల్ ఎగ్జాంపుల్ సెక్షన్. హియర్ example number 4. Nadia has 20 marbles. Resma has 1/5 of the numbers marbles that Nadia has. How many marbles does Resma have? అప్పుడు ఏముంది, రజియా దగ్గర 20 ఉందంట, నజియా దగ్గర. రేష్మా దగ్గర ఎన్ని ఉన్నాయి, అందులో 1/5 పార్ట్ ఉన్నాయి. అందులో 1/5 పార్ట్ అంటే ఈ రెండు మల్టిప్లై చేసుకుంటూ వచ్చారు. అంటే 20 × 1/5 వేసాం అనుకోండి, 5 ఇందులో 4 టైమ్స్ పోతుంది. 4 మార్బుల్స్ ఉన్నాయి రేష్మా దగ్గర. అయిపోయింది. నెక్స్ట్, ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 persons, 15 chapatis were consumed in day. 1/5 chapatis were consumed by the mother and 3/5 were consumed by the children, and the remaining were eaten by father. Find how many chapatis were eaten by the mother అన్నాడు. టోటల్ చపాతీస్ ఏమమ్మా 15. అందులో ఎన్ని కన్జ్యూమ్డ్ బై చపాతీస్ వర్ కన్జ్యూమ్డ్, 1/5 ఆఫ్ ద చపాతీస్ వర్ కన్జ్యూమ్డ్ బై ద మదర్. మదర్ ఎంతుందో చేద్దాం. నెంబర్ ఆఫ్ చపాతీస్ ఈటెన్ బై మదర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ 15 1/5 పార్ట్ తింది అంటే 5 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 3 చపాతీస్ తింది మదర్. 3/5 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈటెన్ బై చిల్డ్రన్. సో 15 × 3/5. 5 ఇందులో 3 టైమ్స్ పోతుంది. ఆ 3 3 సార్ 9 అనమాట. 9 చపాతీస్ చిల్డ్రన్ తిన్నారు. ఈ మిగిలిన చపాతీలు ఫాదర్ తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం టోటల్ 15లోంచి మదర్ తిన్న 3ను పిల్లలు తిన్న 9 తీసామనుకో 3 వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ చపాతీస్ ఈటెన్ బై ఫాదర్ ఈజ్ 3 చపాతీస్, రైట్. నెక్స్ట్ like that you have to complete. Example number చూడండి ఇక్కడ 6. Narendra reads 1/4 part of the novel in 1 hour. What part of book will he have read in 2.5 hours? 2.5 hours లో ఎంత రీడ్ చేస్తారని. 1/4 part of the novel read by Narendra in 1 hour. 1/4 అంటే part of the novel read by Narendra in 1 hour ఎంత 1/4. సో పార్ట్ ఆఫ్ ద నవల్ రీడ్ బై హిమ్ ఇన్ 2.5 hours అంటే ఏం చేస్తారు, దీన్ని 2.5 ఎట్ మల్టిప్లై చేయడమే. 2.5 అంటే 2 2s are 4 + 1/5/2 into 1/4. 5 1s are 5 2 4s are 8. సో నరేంద్ర వుడ్ రీడ్ 5/8 పార్ట్ ఆఫ్ నవల్ ఇన్ 2.5 hours రాసేస్తే సరిపోతుంది.
చూడండి, స్విమ్మింగ్ పూల్ 3/10 part of an half an hour. How much will it be filled in 1.5 hour? ఇది హాఫ్ అన్ అవర్లో ఎంత అంట, 1.5 అవర్లో ఎంత అన్నాడు. 1.5 అవర్లో ఎన్ని హాఫ్లు ఉంటాయి, హాఫ్ అన్ అవర్లో ఎంత, 1.5 అవర్లో 3 ఉంటుంది మనకి, 3 హాఫ్ అవర్స్ ఉంటుంది. దీన్ని 3/8 మల్టిప్లై చేస్తే వచ్చేది అంతే. చూడండి, సో ద పార్ట్ ఆఫ్ ద పూల్ విచ్ ఫిల్డ్ ఇన్ 1.5 అవర్ ఈజ్ 3 times ద పూల్ ఫిల్డ్ ఇన్ హాఫ్ అన్ అవర్ అనమాట. సో మనం ఏం చేస్తాం, 3 × 3/9 అయితే 9/10 వస్తుంది, అంతే ఆన్సర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ గట్రా మీకు ఈజీగా చేసుకోండి, నో నీడ్ టు డూ హోంవర్క్. నౌ another one homework. Eighth example. An empty swimming pool is to be filled into 9/10 of its capacity. A pump takes half an hour to fill 3/10 part of the pool. How long will it take to fill 9/10 of the pool అన్నాడు. ఏంటి ఇప్పుడు, to be filled in 9/10 of its capacity. 9/10 of the capacity fill చేయాలి, కానీ పంపు హాఫ్ అన్ అవర్కి ఎంత చేస్తుంది, 3/10. సో ఇది పూర్తి అవ్వాలంటే మనం ఎంత చేయాలంటే ఏం చేస్తాం, మనం దీన్ని ఇది డివైడ్ చేస్తే అన్ని హాఫ్ అన్ అవర్లో వస్తుంది. హాఫ్ అన్ అవర్లో ఎంత ఫిల్ చేస్తుంది, 3/10. సో దీన్ని ఇది డివైడ్ చేస్తే ఎంత వచ్చిందో అన్ని హాఫ్ అన్ అవర్లు పడుతుంది. సో 9/10 డివైడెడ్ బై 3/10 అనమాట. ఇంక ఇక్కడ వేసేది చూడండి, 9/10 డివైడెడ్ బై 3/10. డివిజన్, ఫ్రాక్షన్స్తో డివిజన్ అంటే అర్థం ఏంటి, దీని రెసిప్రోకల్తో మల్టిప్లికేషన్ అనమాట. దీన్ని తిరగేయాలి, రెసిప్రోకల్ అంటే. సో 9/10 × 10/3 ఎంత, 3 వచ్చినాయి. 3 హాఫ్ అన్ అవర్స్ వచ్చింది. 3 హాఫ్ అన్ అవర్స్ అంటే 1.5 అవర్ పడుతుంది అనమాట. సో డూ ఆల్ దీస్ సమ్స్ హోంవర్క్. ఈజ్ దర్ ఎనీ ఎగ్జాంపుల్ హియర్? ఎగ్జాంపుల్ నెంబర్ 9. The equal sides of an isosceles triangle are 3.5 centimeters each and the other side is 2.5 centimeters. What is the perimeter of the triangle? Isosceles triangle రెండు ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు పెరిమీటర్ ఎంత అన్నాడు, 2 ఈక్వల్ సైడ్స్ కలిపి ఎంత, 3 కలిపేసుకోండి. 3.5 + 3.5 అంటే 2 ఈక్వల్ కాబట్టి, అదే 2.5 ఒకటి, 3 కలిపితే ఎంత వస్తుందో 3.5 + 3.5 + 2.5 9.5, రైట్? ఓకే, do those sums homework. I will give you next sums homework in next class. Okay, bye, see you in next class.